ఏంటంటే దృఢ విశ్వాసం. దృఢ విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటంటే నమ్మకము. ఇప్పుడు వరకు మనం చనిపోయే వరకు కూడా గట్టిగా పట్టుకోవాలంట. ఏది పట్టుకోవాలి? దృఢ విశ్వాసం అంటే నమ్మకము. విశ్వాసం అన్నా నమ్మకం అన్నా ఓటే కనుక అందరి రండి కొంచెంసేపు క్లుప్తంగా మాట్లాడి మనం ముగించుకుందాం. ఇది మూడో మాట ఏంటంటే దృఢ విశ్వాసము అనగా నమ్మకంగా మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నమ్మకం అనేది గొప్పది. ఏది గొప్ప చెప్పండి? నమ్మకం అనేది చాలా గొప్పది. మోషే దేవుని అంతట్లో నమ్మకమైన వాడు అంటారు. దావీదు భక్తుడు అంటాడు, దేశంలో నా ఎంత నిమిషంగా నమ్మకస్తులు నేను కనిపెడుతున్నా. మరొక భక్తుడు అంటాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి అన్న. కనుక నమ్మకం అనేది చాలా విశ్వాసంతో కూడింది. ఇది దృఢ విశ్వాసం అన్నమాట. అంటే గట్టిగా పట్టుకోవాలి. ఎన్ని వచ్చినా కూడా మనము విశ్వాసాన్ని మాత్రం మనము విడిచిపెట్టకుండా పట్టుకోవాలి. అందరూ అంటున్నారా? కొందరు చెబుదాం ఒకసారి. మీకు ఆ నమ్మకాన్ని గురించి మీకు అర్థమైనట్టుగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే ఆ జ్ఞాపకం, ఒక క్రైస్తవురాలు వివాహం అయిన తర్వాత, ఒక మగబిడ్డ పుట్టిన తర్వాత, ఒక ఆయనతో 10 సంవత్సరాలు కాపురం చేసి ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన కాడ నుంచి ఆ యవ్వన కాలం నుంచి కూడా ఆ బిడ్డ కోసం తన యవ్వన జీవితం అంతా కూడా ఖర్చు పెట్టి పని చేసి కష్టపడుతూ ఆ బిడ్డ చదివించుకుంది. ఇక మళ్ళా ఆ యవ్వన జీవితాన్ని ఏరే వ్యక్తికి అప్పగించదు. ఆ శరీరాన్ని ఏరే వ్యక్తికి అప్పగించకుండా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నడుస్తూ తన బిడ్డని చాలా భయభక్తులతో పెంచుకుని పెద్దవాడు చేసింది. రాత్రి మూలు కష్టపడి బిడ్డ కోసం పనిచేసింది. సంపాదించిన డబ్బుతో బిడ్డకి ఉద్యోగం చదివిసిన కనుక మంచి ఉద్యోగం వచ్చింది. ఆ మంచి ఉద్యోగాన్ని బట్టి ఆ బిడ్డ కూడా వివాహం చేసింది తల్లి. ఆ వివాహం చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు ఆ కోడలు అత్తని భర్తని బాగా ప్రేమిస్తున్నారు. ఆ తరువాత ఒక రోజున భర్తతో మాట్లాడుతున్నారు నైట్ పూట. ఏమండి, 2 స్త్రీలు ఒక ఇంట్లో ఉండకూడదని నాకు చెప్పారండి. అది వాస్తవమేను. ఎవరైనా ఒకరే ఉండాలి. కనుక 2 స్త్రీలు ఎవరైనా ఒకరు ఉండాలి. నేను ఉంటామా, మీ అమ్మగారు ఉంటామా? నేనుంటామా చెప్పాలి. నేనుంటామా, మీ అమ్మగారు ఉంటామా చెప్పాను. అప్పుడు భర్త అన్నాడు, కొంచెం ఆలోచించి చెప్తాలే అన్నాడు. 2 రోజులు ఆగింది. మళ్ళీ 3 రోజులు కూడా అడుగుతుంది. మళ్ళీ 3 రోజులు కూడా ఏమండి ఏం చెప్తారు? ఏంటి ఇంకా చెప్పలేదంటే కొంచెం సమయం చెప్తాను. అట్లా 9 రోజులు గడిచిపోయింది. 9 రోజులు గడిచిపోయిన తర్వాత 10వ రోజుని తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా, నన్ను కష్టపడి పెంచావు, పెద్దలు చేసావు, నన్ను చదివించావు, ఉద్యోగం వచ్చింది, నాకు కోడలు తెచ్చి పెళ్లి చేసావు. కానీ నేను 10 రోజులు బట్టి ఆలోచిస్తున్నాను, 20 రోజులు బట్టి. ఆమె అంటుంది, స్త్రీల్లో 2 స్త్రీల్లో ఒక్కళ్ళే ఉండాలంటే ఇంట్లో. మరి నన్ను ఉండమంటావా, నన్ను ఉంచుకుంటావా, నన్ను ఉంచుకుంటావా, ఏదో చెప్పు, ఎవరైనా ఒక్కళ్ళే ఉండేదని 9 రోజులు బట్టి నన్ను అడుగుతుంది. నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు పెద్దాన్ని అయిపోయి కనుక నేను పంపించేద్దాం అనుకుంటున్నానమ్మా. మరి నా భార్యతో నేను ఉంటాను. అట్లాగే బాబా అట్లా అయిపోయింది. శుభ్రంగా వెళ్తాను. సరే బట్టలు పెట్టుకోమన్నాడు. ఆలోచిస్తాం తల్లి. ఇంతలో వచ్చాడు కుమారుడు.
సంచిలో బట్టలు పెట్టాడు. అమ్మ టైం అవుతుంది వెళ్దాం పదామని చెప్పి ఆ పొద్దుమాటు సాయంత్రం పూట ఆ తల్లిని తీసుకుని బయటికి తీసుకెళ్తున్నప్పుడు వెనకాల వెళ్తా ఆ ముందు పెట్టిన తర్వాత కాస్త ఇంటికి వెనక తిరిగి ఇంటి అంటే చూసుకుని ఇల్లు నా భర్త నేను కష్టపడి పట్టుకున్నాను. ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఇల్లు చూసుకున్నాను. ఇంట్లోనే నా బిడ్డను కనుక్కున్నాను. నా భర్త ఇక్కడి నుంచే ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంట్లో నేను ఎంతో కష్టపడ్డాను. బిడ్డను చదివించుకున్నాను. వాడి మూతి కడిగి వాడిని పెద్దోడు చేశాను. ఇంట్లోనే పెద్దోడయ్యాడు. ఇంట్లోనే ఉద్యోగం వచ్చింది. ఇంట్లోనే ఆయనకి మంచి వైభవంగా వివాహం చేశానని ఆ ఇంటంగా చూసుకుంటా అవన్నీ జ్ఞాపకం చేసుకుంటా కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటా ఆ ఇల్లాన్ని చూసి ఇల్లాన్ని చూసి తెచ్చుకుని అమ్మ రా అంటున్నాడు. వస్తాను బాబు అని కళ్ళు నీళ్ళు చూసుకుని మళ్ళీ కుమ్మాడంటే వెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్ళి ఊరు ఎలపల ఒక అడవి లాంటి తోట ఉంటే ఆ తోటలోకి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి అమ్మా నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకుండా తల్లి జ్ఞాపకం వస్తుంది. నా తల్లి నన్ను చిన్నప్పటి నుంచి కనిపించినవన్నీ ఆ గోరు ముద్ద తినిపించడం, ఆ స్నానం చేయటం, ఆ బట్టలు కట్టడం, ఆడిచ్చు కట్టడం, ఆ గుండెల మీద పండేసి నిద్రపెట్టడం చూపట్టి అన్నీ జ్ఞాపకం వచ్చి ఆ తల్లి ఉందా లేదని తల్లిని కలిసి మారు వేషం వేసుకుని గడ్డాలు వేసాలని చెప్పి మారు వేషం వేసుకుని తల్లికి వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల అట్లాగే ఉంది. నీళ్లు లేవు, ఆహారం లేదు. 3 దినాల మట్టి అక్కడే కూర్చున్నాడు తల్లి. ఆ తల్లి ఇప్పుడు కదా తల్లి ఎవరు అమ్మా ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని తల్లిని అడిగాడు. తల్లి పడిపోయిన తర్వాత ఆమె కళ్ళు అట్ట చూస్తా ఉంది. అయ్యా మా అబ్బాయి కనపడ్డాడని, మా అబ్బాయి నీకు ఏమైనా కనపడ్డాడా? దూరమ్మ మీ అబ్బాయి అంటే ఫలానా అలా ఉద్యోగం చేస్తాడు కనపడ్డాడు అని అడుగుతుంది. అంత సొనదప్పి కూడా, అంత బాధలుండి కూడా ఆ సొనదప్పి బిడ్డ మీద బిడ్డను కూర్చొని అడుగుతున్నప్పుడు ఆ తెచ్చిన మంచులు ఉంటే తండ్రి బిడ్డ తెచ్చిన మంచులు కాస్త మొక్కలు కడిగి ఆ నోట్లో నీరు పోసి తాగించిన తర్వాత తెప్పర్లు నాకు కూర్చున్న తర్వాత అమ్మ నువ్వు ఎందుకే కూర్చున్నాను మళ్ళీ అడుగుతున్నాను. నేను ఎందుకో కూర్చున్నానులే, మా అబ్బాయి నీకు ఏమైనా కనపడ్డా? మా అబ్బాయి బాగుండాడా అని. అప్పుడు హృదయం పగిలిపోయి అప్పుడు ఆ మారు వేషం అంతా తీసేసి అమ్మా నేనే అని ఆ చేతుల్లో తీసుకుని ఒళ్ళో పెట్టుకున్నాను. ఆ బిడ్డని అల్లారా చూసి బాబు బాగున్నావని ఆ తండ్రిని ఆ బిడ్డ చేతుల్లోనే చనిపోయింది. అంటే ఆ విశ్వాసం ఏంటంటే బిడ్డ కోసమే ఆ దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని బిడ్డ కోసం బిడ్డ కోసం రక్తం దారపోసింది అనిపించుకోండి. కళ్ళారా బిడ్డను చూసి అప్పుడు చనిపోతే బిడ్డ మీద పడి తల్లి మీద పడి ఏడ్చి బిడ్డను తీసుకొచ్చి దానికి జరిగించి సమాధికారికి జరిగించి. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుందంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇదే. ఈ పితరులందరూ కూడా అద్భుతాలు ఆచరణలు చూసి కూడా వాళ్ళందరూ కూడా కఠిన హృదయులు అయిపోయారు. కనుక మీరు అలా ఉండొద్దని సంఘాన్ని చెబుతున్నారు. సంఘాన్ని చెబుతున్నారు మీ దృఢ విశ్వాసాన్ని
అంతవరకు మీరు గట్టిగా పట్టుకోవాలి. అంతవరకు అంటే చనిపోయే వరకు కూడా మనం ఎవరు నమ్ముకున్నాము, ఏ దేవుడు మనం మేలు చేశాడో, ఏ దేవుడు మనం కాపాడు, ఆ దేవుడిని మనం గట్టిగా పట్టుకుందాము గాక. అర్థమైన సూత్రం చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఎన్ని మధ్యలో ఎన్ని బాధలు, శ్రమలు, నష్టాలు, కష్టాలు వచ్చినా సరే మన విశ్వాసాన్ని మాత్రం మనము విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఎబ్రాసీయుల పత్రిక 12వ అధ్యాయం అంటాడు, మొట్టమొదటి ఏమనంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన అది మన ఎదుట ఒక పందెం ఉంది. ఈ పందెంలో మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. మన విశ్వాసాన్ని కర్తున్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దృఢ విశ్వాసం, నమ్మకం దేవుని మీద కలిగి అంతవరకు మనం కాపాడుకోవాలి. ఎందుకంటే పేతురు భక్తుడు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు ఒక మాట చూడండి. 4వ అధ్యాయం చూడండి ఏమంటే 4వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతం ఏమైందంట? దగ్గరకు వచ్చేసింది, సమీపంగా వచ్చేసింది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారు, ప్రార్థన చేయుటకు అన్నిటికీ అంతం వచ్చేసింది. అంతం ఎప్పుడైపోద్దో తెలియదు. ఇప్పుడు దాకా సురోజు చెబుతుంది కదా, కాళ్ళు చెయ్య అట్లాగే ఆగిపోయినాయి. ఏ టైంకి ఎవరికి ఏం జరిగిందో తెలియదు, ఏ టైంకి ఏం జరిగిందో తెలియదు, ఏ టైంకి ఏం మొత్తమో తెలియదు. ఇప్పుడు బాగున్నాం అనుకుంటున్నాం, కాసేపటికి ఏం జరిగిందో మనకి తెలియదు. మనం నీటి కూడా లాంటి వాళ్ళము, ఎంతలో కనపడే అంతలో మాయమయ్యి ఆవలంటాడు. ఏ దినం ఏం సమీపిస్తే తెలియదు కనుక అన్నిటి అంతో సమీపించి ఎప్పుడు వెళ్ళిపోదాం తెలియదు కనుక మనం అంతా మనకు కూడా అంట మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు చెప్పే 3వ మాట ఏంటంటే గట్టిగా పట్టుకోవాలి. మన అమ్మటి ఇంకెవరు రారు. ఆ తల్లి కళ్ళలు కరిగించి రక్తం దారపోసి రాత్రి వాళ్ళు కష్టపడి బిడ్డను చదివించి వివాహం చేసినా కూడా భార్య మాట అన్నాడు కానీ తల్లి మాట లేదు. అందుకంటే పెద్దోడు తల్లి అల్లం అంట, బెల్లమేమో బెల్లం అంట. అట్టవుతుంది చాలా మంది విషయాలు. అలా ఉండకూడదు. మనం జన్మించిన తల్లిని చూసుకోవాలి, పట్టుకున్న భార్యను కూడా చూసుకోవాలి. మనం ప్రభువుని నమ్ముకున్న బిడ్డలం కనుక లోకస్తులైతే ఎట్టకుంటారు, కానీ మనం దేవుని కలిగిన వాక్యం ఉన్న మనం తల్లిని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి. హల్లెలూయా. అంతవరకు మన దృఢ విశ్వాస నమ్మకాన్ని మనం గట్టిగా పట్టుకుంటే ఆ విశ్వాసం మనను పరలోకం చేర్చును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఈ విశ్వాసం ఎవరికి ఉందో, ఈ నమ్మకం ఎవరికి ఉందో ఆ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తానికి ఉపమాన భావాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అంటే ఉపమానం చెప్తే మీకు అర్థమైందని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 9 వచనం 19 వచనం 19 మరియు చూడండి ఇక్కడ అంటాడు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమారమి
3 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని ఆ విశ్వాసం వలన అవిశ్వాసం కాదు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఆమె చెప్పండి. ఏం పొందినంటే అబ్రహాం గారు, ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? అబ్రహాం గురించి చెప్తున్నాడు పౌలు గారు. మన ఆది పితామహుడైన అబ్రహాం మనకు విశ్వాసులకు ఆయన ఎవరు చెప్పండి? తండ్రి. విశ్వాసులకు ఆయన తండ్రి, చాలా విశ్వాసులకు తల్లి. కనుక దేవుడు పిలిచాడు, 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. వచ్చాడు కానీ సంతానం లేదు. 100 ఏళ్ళు వచ్చేసాడు. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు, అబ్రహాం నీ భార్య ఎక్కడ ఉందన్నాడు. అయ్యా గుడారంలో ఉందని చెప్పాడు. అయితే మీదటికి మరలా వస్తాము, నీ భార్య కౌగిట కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఆ మాట గుడారంలో ఉన్న శారా నవ్వుకోండి. శారా నవ్వునేలా? దేవునికి అసాధ్యమని ఏమన్నదా? లేదు కదా, అంతా సాధ్యమే కదా చెప్పాడు, వెళ్ళిపోయాడు. అబ్రహాం ఇప్పుడు దేహమంతా మృతమైపోయింది. 100 ఏళ్ళకి ఏమన్నది చెప్పండి? ఒళ్ళంతా మట్టలు పడిపోయింది, రక్తం మారిపోయింది, సూపు మారిపోయింది, శరీరం మారిపోయింది, రక్తం తగ్గిపోయింది, బలం తగ్గిపోయింది, ఏమి లేదు. శారా కూడా ఒళ్ళంతా మంటలు పడిపోయింది, ఆమెకి రక్తం మారిపోయింది, ఆమె కూడా ఏం బలం లేదు. ఆ గర్భం అనేది మృతుల్యమైపోయింది, మంటలు పడిపోయింది. అయితే అబ్రహాము దేవుని మీద ఏమిటంటే నమ్మకం ఉంచాడు. దేవుని వచ్చాడు చెప్పండి, నమ్మకం ఉంచాడు. హల్లెలూయ. ఏమిచ్చాడమ్మా? నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే ఆయన్ని ఆశీర్వదించి. ఇప్పుడు ఆయన ఏంటంటే అబ్రహాము ఇప్పుడు ఏమనుకోవాలంటే ఆయన శరీరాన్ని బట్టి చెప్పండి, శరీరం మీద నమ్మకం లేదు. ఆయన దేని మీద నమ్మకం లేదు? శరీరం మీద నమ్మకం లేదు, కానీ దేవుని మాట మీద నమ్మకం. దేవుడు నమ్మకం. శరీరం చూసుకోవాలి. ఆయన ఏం చూసుకున్నాడు? శరీరం చూసుకుంటే ఏమో శరీరం ఏమి, కానీ దేన్ని గట్టిగా పట్టున్నాడంటే ఆయన మాటను గట్టిగా నమ్మకంగా ఆ విశ్వాసాన్ని పట్టుకున్నాడు. అందుకే శరీరం బట్టి అంట లేదు కానీ నమ్మకం లేదు, కానీ తన విశ్వాసాన్ని బట్టి అయినా నమ్మకం పెట్టుకుని కనుక దేవుడు అబ్రహామునకు వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. దేవుని సోదరుని చెప్పండి, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. శరీరం బట్టి చూస్తే బలహీనలే ఇద్దరు, కానీ శరీరం బట్టి చూసే వాళ్ళు లేదు. దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం ఉంచారు, బలం పొందుకున్నారు, ఒకటయ్యారు, దేవుడు గర్భాన్ని తెరిచాడు, చక్కని వాగ్దానం పెట్టిన దేవుడు వారికి దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు నీవేమిటంటే నీ నమ్మకాన్ని గట్టిగా అబ్రహాము పట్టుకున్నాడు కనుక ఏం చెప్పండి, వాగ్దాన పుత్రుని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు, నాకే అర్పించమని శోధించావు. వాగ్దాన పుత్రునిచ్చి దీవించావు, నాకే అర్పించమని శోధించావు, పరిశోధించావు. అబ్రహాముకు తెలుసు అన్యాయము చేయదని, అబ్రహాముకు తెలుసు అన్యాయము చేయదని, ఏమి వాగ్దానం కనుగొన్నదని, కన్న కొడుకు కన్నది తిరుగులోని వాగ్దానం కనుగొన్నదని, కన్న కొడుకు కన్నది
భక్తి బ్రతుకుతున్నా నీకు భక్తి బ్రతుకుతున్నా నా ఆవరించిన ఆత్మనాథుడా ఆవరించిన ఆత్మనాథుడా అక్కడికి నన్ను చేసిన అద్భుతీయుడా అక్కడికి నన్ను చేసిన అద్భుతీయుడా నిన్ను భక్తి బ్రతుకుతున్నా అందరూ గట్టిగా చెబుదామా చెబుదామా హల్లెలూయా. అబ్రహాము తన దృఢ విశ్వాసం అనే నమ్మకం గట్టిగా పట్టుకున్నాడు కనుక వాగ్దాన పుత్రుడిని సంపాదించుకున్నాడు. ఎవరిని బట్టి బతికాడు? బిడ్డల కోసం బ్రతకలేదు, ఆస్తుల కోసం బతకలేదు, అందసందాల కోసం బతకలేదు, సుఖ విలాసాల కోసం బతకలేదు. అబ్రహాము దేవుని మాట వరకు బ్రతికాడు. దేవుడు ఇచ్చిన మాట మీద ఉంచాడు. ఆ మాట మీద ఉంచిన దేవుడు అన్యాయం చేస్తాడా? చేయలేదు, అన్యాయం చేయలేదు. అబ్రహాము నాకు అన్యాయం చేయలేదు. 100 ఏళ్ళు పెట్టినిచ్చి మళ్ళీ ఇంకా 75 సంవత్సరాలు దేవుడు ఇంకా బతికించాడు. 175 సంవత్సరాలు బతికినట్టు అబ్రహాంగా మంచి ముసతనం వచ్చే వరకు కూడా అప్పుడు చనిపోయాడంట ఆయన. దేవుని స్తోత్రం. అబ్రహాం మనకి విశ్వాసులకు తండ్రి. మనం కూడా అబ్రహాంకు విశ్వాసంలో మనం కూడా ఆ దృఢ విశ్వాస నమ్మకాన్ని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ ఆవదాస్తిని నూరంతలుగా దేవుడు ఆశీర్వదించును గాక. నూరంతలుగా నిన్ను ఫలింప చేయను గాక. నూరంతలుగా నీకు దీవెన కలుగును గాక. సంతానం ఏదైనా బాధపడుతున్నావా? నాకు బిడ్డలు పుట్టరు, నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు వచ్చింది అనుకుంటావా? 100 ఏళ్ళు వచ్చిన అబ్రహాం సంతానం ఇవ్వలేదా? 90 ఏళ్ళు వచ్చిన శారమ్మకి సంతానం ఇవ్వలేదా? నిండు వృద్ధాప్యంగా ఎలిజబెత్ జకరికి బిడ్డలు ఇవ్వలేదా? విశ్వాసం ఉంచాలి. మనం దేవుడి మీద అంతవరకు కూడా విశ్వాసం ఉంచు, ఆయన ఇచ్చును గాక అనుకుని. దేవుడి సంవత్సరం మీ అందరూ ఏమనుకుంటున్నారు? అవన్నీ జరగాలంటే నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? ఆయన మీద నమ్మకం పెట్టుకున్నతో ఆయన్ను సిగ్గుపరచనివ్వడు. సొంతం చెప్పండి, సిగ్గుపరచనివ్వడు. ప్రార్థన చేసుకుందా. ఆయన అంతవరకు కూడా మనతో ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తేలేశాడు, మన కొరకు రాబోతున్నాడు కనుక ఆయన వచ్చే వరకు మనం భూలోకం జీవించే వరకు మనం అందరూ కూడా విశ్వాసం, దృఢ విశ్వాసం, నమ్మకం కలిగి గట్టిగా పట్టుకుని ముందు సాగిపోదాం. అట్టి కృపా దీవెన పరిశుద్ధాత్మ దేవుడు లైవ్ ఉంటున్న బిడ్డలకి మనకున్న దేవుడు సదాకాలం తోడుగా నడిపించును గాక.